హేబెల్ అర్పణ తర్వాత అబ్రహాం గారు అర్పించారు, ఆ తర్వాత మోషే గారు అర్పించారు, అహరోని గారు అఫీషియల్గా అర్పించాడు. ఏదండి తర్వాత దావీదు గారి కాలం, న్యాయాధిపతుల కాలం, దావీదు గారు తర్వాత ఏంటి రకరకాల ప్రవక్తలు, దానియేలు, ఇవన్నీ మనం చూసాం. యేసుక్రీస్తు కాలంలో బళ్ళు అర్పించారు. అంటే అర్పణలు తర్వాత ఆదిమ సంఘంలో అర్పణలు అర్పించారు. వీటన్నిటిలోకి ఇది వస్తుంది. ఏది? దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, నేను సరి అయిన ట్రాక్లో ఉన్నానా, దేవా నేను ఎక్కడ సరి చేసుకోవాలో నాకు నేర్పించు. జక్కయ్య వృత్తాంతం అదే నేర్పిస్తుంది మనకి. ఏంటి? యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన రిపెంట్ అయ్యాడు. ఏ సందర్భంలో? ప్రభువా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే ఎట్లా ఇస్తాను, నా ఆస్తిని బేదలకు సగం మట్టుకు ఇస్తాను. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ అర్పణ దగ్గర జరుగుతుంది. యాక్చువల్గా ఆయన అన్యాయస్తుడైనటువంటి వాడు కాదు. ఒకవేళ నేను అన్యాయంగా తీసుకుంటే అంటున్నాడు. ఆయన తెలిసినంత వరకు అన్యాయంగా ఎక్కడ తీసుకోలే. నేను బేదలకి ఇంత ఇచ్చేస్తాను, ఒకవేళ ఇంకా ఎక్కడన్నా అన్యాయంగా తీసుకుంటే కనుక అది కూడా నేను సరి చేసుకుంటాను ప్రభువా. సో కాబట్టి ఇదేనా మనం సంవత్సరాలుగా అర్పిస్తున్నాం, ఆదివారాలు అర్పిస్తున్నాం, పండగల్లో అర్పిస్తూ ఉన్నాం, మళ్ళీ కృతజ్ఞతార్పణ పండుగలో ప్రత్యేకంగా దీని గురించి ధ్యానాలు చేస్తూ ఉంటాం. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు మర్చిపోద్దు. 2 2 4 1 1 2 అనేటువంటి కాన్సెప్ట్. అర్పణ అనేది నా జీవితాన్ని సరి చేసుకునేటువంటి అవకాశం.